బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనము ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్లు ఉండేవి. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకిచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది. సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో, మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్కోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మరి ఈరోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టీఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది. మార్చి 31 నాటికి తెలంగాణ జెన్కో 8,056 కోట్లు బాకీ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా 30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సింది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగానే
తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దానికి అతిగతి లేదు. ఏపీ జెన్కో ద్వారా బొగ్గు బకాయిలు, బొగ్గు సరఫరా చేసినటువంటి 60 days లో సింగరేణికి బొగ్గుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% వడ్డీ ఇవ్వాలి. కానీ అసలు లేదు, వడ్డీ లేదు. సింగరేణికి మాత్రం అన్యాయం చేస్తా ఉన్నారు. బొగ్గు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ ఈరోజు సుమారు 30,000 కోట్ల రూపాయలు పేరుకపోతున్నాయని సింగరేణి కార్మిక సంఘాలు ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా చెప్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ సకాలంలో కనుక విద్యుత్ సబ్సిడీలు ట్రాన్స్కో జెన్కోకు చెల్లించినట్లయితే ఆ విద్యుత్ సంస్థల పరిస్థితి కూడా బాగా ఉండేది, మెరుగైనటువంటి పరిస్థితి ఉండేది. సింగరేణికి కూడా ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లయితే వాళ్ళు కూడా సకాలంలో సింగరేణికి బిల్లులు చెల్లించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వము సబ్సిడీ బిల్లులు చెల్లించకపోని కారణంగా విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు జీతాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడతా ఉన్నాయి. తద్వారా సింగరేణి కూడా ఇబ్బంది పడతా ఉంది. సింగరేణి 2014 ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కుటుంబం కానీ ఈ రోజు కూడా రాజకీయ జోక్యం లేకుండా సింగరేణి మేనేజ్మెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇటు కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా సింగరేణి నిర్వహించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఇంతకుముందే చెప్పాను. 2014లో 3,500 కోట్లు బ్యాంకులలో సింగరేణి నిధులు డిపాజిట్ అయి ఉండేది. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి టీఆర్ఎస్ సర్పంచ్ నుంచి మొదలు పెడితే శాసనసభ్యులు, బీఆర్ఎస్ చెందినటువంటి మంత్రులు పూర్తిగా రాజకీయ జోక్యం చేసుకుని సింగరేణిని ఎక్కడ పడితే ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించాలని సింగరేణికి ఆదేశించడం జరిగింది, సర్కులర్ ఇష్యూ చేశారు. అంటే ఎమ్మెల్యేలకు సింగరేణికి ఏం సంబంధం? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్మికులకు కానీ ఇతరత్ర చూసుకోవాలి. కానీ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకు ప్రోటోకాల్ ఉండాలి. ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే సింగరేణి అధికారులు ఫైళ్లు పట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులకు, మంత్రుల ఇళ్లకు తిరిగి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాం. చివరకు ఒక కార్మికుడు డ్యూటీ షిఫ్ట్ మార్పు కావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేకుండా జరిగే పరిస్థితి లేదు. సింగరేణి భూముల బదలాయింపులు, సింగరేణి క్వార్టర్ల బదలాయింపులు ఇష్టారాజ్యంగా
ఎమ్మెల్యేలు ఎంపీలు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదేశాలతో మరి ఉపయోగించుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికులు కార్మిక సంఘాల విషయంలో అనేక సార్లు ముఖ్యమంత్రికి కలవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సింగరేణి కార్మికులను కలిసిన పాపాన పోలేదు. సింగరేణి చరిత్రలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రాజకీయ జోక్యము ఏ రోజు కూడా జరగలేదు. అధికార దుర్వినియోగం ఇంత యథేచ్ఛగా ఎప్పుడు కొనసాగలేదు. ఈరోజు కేసీఆర్ కుటుంబము సింగరేణి పైన ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. వాళ్ళ 10 సంవత్సరాల హయాంలో కేంద్ర ప్రభుత్వానికి 49% షేర్ ఉందన్న విషయం కూడా ఏ రోజు కూడా వాళ్ళు గుర్తించలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం ఏ విషయంలో సంప్రదించలేదు. సింగరేణిలో 51% స్టేట్ గవర్నమెంట్ షేర్స్ ఉంటే 49% కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి విధానపర నిర్ణయాలలో కానీ ఎవరినోడు కూడా జోక్యం చేసుకోలేదు. ఇష్టారాజ్యంగా కేసీఆర్ కుటుంబం ఏడాపెడా సింగరేణిని మరి ఒక రాజకీయ క్షేత్రంగా ఉపయోగించుకునేది తప్ప అదొక సంస్థ, అదొక పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది తెలంగాణ సంబంధించి కొంగు బంగారము. దీని వెనుక లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడున్నాయి అని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. సింగరేణిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకొని ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం కోసం ఒక సాధనగానే చూశారు తప్ప సింగరేణి దాని పవిత్రమైనటువంటి అభివృద్ధిని బాధ్యతను ఏ రోజు కూడా ఆ కోణంలో చూడలేదని ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మాజీ ముఖ్యమంత్రి గారిని, మీరు 2.5 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు సింగరేణికి చెల్లించాల్సినటువంటి బొగ్గు బకాయిలు కానీ సింగరేణికి ఆధారమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ బకాయిలు కానీ ఎందుకు చెల్లించలేదు, ఈరోజు ఎందుకు ముసరి కన్నీరు గారుస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో నేను ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 49% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ ఉన్న సందర్భంగా తప్పకుండా సింగరేణితో కలిసి సమన్వయంతో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను సింగరేణి యాత్ర పేరు మీద సింగరేణిలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్లో విస్తృతంగా పర్యటించిన వ్యక్తి నేను. అదృష్టవశాత్తు ఆ యొక్క కోల్ మినిస్ట్రీ ఈరోజు నాకు రావడం జరిగింది. కాబట్టి నేను సింగరేణి కార్మికులకు మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సింగరేణి కార్మికుల కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. సింగరేణికి ఒరిస్సాలో 2015లో ఒక బొగ్గు అని శాంక్షన్ చేస్తే ఇంతవరకు అది ప్రారంభించుకోలేదు పని. ఒరిస్సాలో వచ్చారు నామినేటెడ్ బేసిస్ మీద. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించలేదని చెప్తున్నారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్తో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడం కోసం చర్చలు జరుపుతాడు తప్ప
అక్కడ పార్టీ శాఖలు ఏర్పాటు చేస్తాడు తప్ప, దానికి సమయం ఉంటే తప్ప ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ యొక్క నైని కులోల్బాక్ను క్లియర్ చేయించుకోవడానికి ఆయనకు సమయం ఉండలేదు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కుటుంబం. ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ 2015లో మంజూరు చేస్తే సింగరేణికి ఇంతవరకు క్లియరెన్సెస్ పూర్తి కాలేదు, ఇంతవరకు ప్రొడక్షన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు. మరి నీకంతా సింగరేణి మీద ప్రేమ ఉంటే ఒరిస్సాకు అనేక సార్లు వెళ్ళావు కదా, లేకపోతే ఆ ముఖ్యమంత్రితో మాట్లాడావు కదా, బీజేపీ వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ కట్టడం కోసం దోస్తాన చేశావు కదా, మరి కనీసం ఆ వెళ్ళినప్పుడు ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించిన క్లియరెన్స్ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినట్లయితే ఇప్పటికల్లా ప్రొడక్షన్ వచ్చేది కదా. ఒక నైని కోల్ బ్లాక్ 15% ప్రొడక్షన్, 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే సింగరేణి తెచ్చుకోవచ్చు. కానీ దానికి తీరికలేదు ఆయన. ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తుందని, ఒకటికి 10 సార్లు ఏదైనా చేయబోయేది చెప్తా మేము ముందే, మీలాగా కాదు. మీరు చెప్పింది చేయరు. ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తామన్నారు, చేయలే. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇవ్వలే. ఉచిత ఎరువులు ఇస్తామన్నారు, ఇవ్వలే. రైతులు రుణమాఫీ చేస్తామన్నారు, సకాలంలో చేయలే. ఉద్యోగాల భర్తీ చేయలే. రేషన్ కార్డులు ఇవ్వలే. మీరు ఈరోజు మోడీ గారిని విమర్శిస్తారు, కేసీఆర్ కుటుంబం. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామనేటువంటిది శుద్ధ అబద్ధమే. నరేంద్ర మోడీ గారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దాని ఇనాగ్రేషన్కి వచ్చి స్వయంగా సింగరేణి జోన్లో రామగుండంలో సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వము. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయమన్నాం. ఈరోజు నా దగ్గర 12 సింగరేణితో కలిపి 13 పరిశ్రమలు ఉన్నాయి, అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ టోటల్ 13 యూనిట్స్ నడుస్తున్నాయి దగ్గర కోల్ ఉత్పత్తి చేసేటువంటి. ఈరోజు 85% కోలు ఒక విద్యుత్ ఉత్పత్తి కోసం మేము సరఫరా చేస్తున్నాం. డైలీ మార్నింగ్ ఈవినింగ్ మానిటర్ చేస్తాం. అన్ని కంపెనీలు కూడా లాభాలు నడుస్తూ ఉన్నాయి. అద్భుతంగా కోల్ కంపెనీలు దేశానికి సేవ చేస్తూ ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ ఛార్జ్ నుంచి మొదలు పెడితే రాకెట్ లాంచర్స్ తయారు చేయడానికి కూడా విద్యుత్ లేకుండా ఈరోజు ప్రజల జీవనం కొనసాగదు. అటువంటి విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నది కోల్. దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, పారిశ్రామిక వ్యవస్థ కానీ, ప్రజల జీవన వ్యవస్థ కానీ కోలు విద్యుత్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అనవసరమైనటువంటి తప్పుడు సంకేతాలు పంపకూడదని మనవి చేస్తున్నాను. సింగరేణిని పూర్తిగా దోచుకున్నది, ఆర్థిక విధ్వంసం చేసింది కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ మంత్రులు, కేసీఆర్ ఎమ్మెల్యేలు. ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు. నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు సింగరేణి మీద ఏమైనా ప్రేమ ఉంటే, సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే, టోటల్ గా గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు, రాజకీయ జోక్యం కావచ్చు, సింగరేణి దోపిడీ కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా, న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. దొందే. ఆయన మాట్లాడేవాడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు, ఏ రకంగా దోపిడీ చేశారు,
ఏ రకంగా బిల్స్ సింగరేణికి సంబంధించినటువంటి బిల్స్ విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఈ విషయం మీద అవసరమైతే 49% షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనం చేస్తా ఉన్నాను. ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేసి ఈరోజు సింగరేణి వ్యవస్థను పూర్తిగా మరి ఈరోజు దోచుకున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో బొగ్గు అంటే కోల్ మైన్స్ ను తమ పార్టీ నాయకులకు, తమ పార్టీకి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు నామినేషన్ బేసిస్ లో తెల్ల కాగితాల మీద పోతుండే. సీతారాం కేసరి గారు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ ఉండేవాడు. ఆయనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో, డబ్బులు ఇచ్చిన తర్వాత తిన్న వైట్ పేపర్ మీద రాసి ఈయనకు పలానా కోల్ బ్లాక్ ఇవ్వండి అని చెప్పి ఆ ఉత్తరము మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళేది. మన్మోహన్ సింగ్ గారు ఆ కోల్ బ్లాక్లను కోల్ మినిస్ట్రీ ద్వారా అలాట్మెంట్ చేసేవాళ్ళు. ఇది జగమెరిగిన సత్యం. ఇది మేము చేసిన ఆరోపణ కాదు. ఇది దీంట్లో కేంద్ర మంత్రులు, మన్మోహన్ సింగ్ గారి హయాంలో మంత్రులు జైలుకి వెళ్లిన విషయం, కాగ్ రిపోర్ట్లో వచ్చిన విషయం, చివరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు నామినేషన్ బేసిస్ లో ఇచ్చినటువంటి బొగ్గు గనులన్నిటిని కూడా సుమారు 204 బొగ్గు గనులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రద్దు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది, ఈ గనులు ఏవైతున్నాయో, భూగర్భ సంపద ఎత్తున్నదో వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు చెందాలి. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఇవ్వకూడదు అనేటువంటిది ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఈరోజు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ఓపెన్ యాక్షన్లో ఇవ్వాలి. రాజకీయ నాయకులకు, పార్టీ అనుయాయులకు ఇవ్వకూడదు. అది కూడా పారదర్శకతో, ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు కానీ, మిగతా గనులు కానీ, మైన్స్ కానీ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఈరోజు బొగ్గు గనుల వేలం వేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాము. దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తప్పడతా ఉంది. ఇప్పటి వరకు మేము 9 రౌండ్స్ బొగ్గు గనులను వేలం వేశాము. 107 బొగ్గు గనులు వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు సుమారు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాదు. రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. 14% స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం రాదు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి వెళ్తుంది డబ్బు. ఒక ట్రస్ట్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో దేశంలో మైన్స్ ఎక్స్ప్లోరేషన్ కోసము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ కు కొంత పర్సెంట్ వెళ్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోదు. ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను బొగ్గు మంత్రిగా. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఉదాహరణకు ఈరోజు ఒరిస్సాలో సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మైన్స్ ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 36,000 crores. ఎవరికి వస్తుందా డబ్బు? ప్రజలకు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరికి రాదు. సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. అంతకుముందు ఎక్కడ పోయేది? డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులలోకి వెళ్ళేది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా అత్యంత పారదర్శకతో మేము ఈరోజు ఈ యొక్క మైన్స్ కానీ, కోల్ మైన్స్ కానీ, ఇతర మైన్స్ కానీ ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేయడం ద్వారా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం కాకుండా ఆపుతా ఉన్నాము.
చెప్పాను కదా, ఒక్క ఒరిస్సా ప్రభుత్వానికి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా ఈరోజు ఆదాయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అర్థం పర్థం లేకుండా రాజకీయ నిరాశ నిస్పృహలతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయేమైనటువంటి దుగ్ధతో ఈరోజు మరి మాట్లాడితే సరిపోదు. నేను సింగరేణి కార్మికులకు బహిరంగంగా నేను హామీ ఇస్తున్నాను. నేను సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. ఎక్కడ కూడా సింగరేణిని, ఎందుకంటే కేటీఆర్కు కేసీఆర్కు ఏదైనా బాధ్యత ఉందో లేదో కానీ సింగరేణిని రక్షించాల్సినటువంటి బాధ్యత 49 షేర్ హోల్డర్గా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఏ రోజు కూడా బాధ్యత లేదు. సింగరేణిని ఎన్నికల్లో ఉపయోగించుకొని ఓట్లు పొందడం కోసం, సింగరేణి యొక్క సంపదను ఓట్ల కోసం ఖర్చు చేయడం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా సింగరేణికి లాభం చేకూరే పని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేయలేదు.